గత సీజన్లో మెరిపించిన ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్లో కూడా అదే మార్కును కంటిన్యూ చేయాలని అయితే చూస్తుంది. ఇప్పటికే యాక్షన్ ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నారు. అసలు ఎంఐ ఎవరిని రిటర్న్ చేసుకుంటుంది, ఎవరిని రిలీజ్ చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్, అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ పక్కన బెల్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ బటన్ లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ముంబై ఇండియన్స్ గత సీజన్ లో చూసుకుంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఫస్ట్ 5 మ్యాచ్ల్లో ఒకటే మ్యాచ్ గెలిచిల్లు. అందరు అన్నారు మరి ముంబై ఇండియన్స్ క్వాలిఫై కాదు ఇంత అని అన్నారు. బట్ తర్వాత 9 మ్యాచ్లో 8 మ్యాచ్లు అయితే గెలిచిల్లు. మరి ఏ విధంగా కంబ్యాక్ చేయాలో మరోసారి వీళ్ళైతే చూపెట్టేలా చెప్పుకోవచ్చు. అందుకే వీళ్ళ టీం వచ్చేసి ఛాంపియన్ టీం అని అంటారు అందరూ. సో దాంతో అయితే క్వాలిఫైయర్లు ఎలిమినేటర్ మ్యాచ్లో జీటీని అయితే ఓడిగొట్టిల్లు. ఇక తర్వాత క్వాలిఫైర్ 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఓడిపోయాలని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 203 అయితే కొట్టింది. బట్ దాన్ని డిఫెండ్ అయితే చేసుకోలేకపోయారు. సో అది వీళ్ళ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు గత సీజన్ లో. ఇప్పటికి కూడా వీళ్ళ టీం మాత్రం చాలా అంత డెడ్లీగా మనకైతే కనబడుతుంది. ఆ కోర్ టీం అయితే చాలా అంత బెటర్ గా మనకైతే కనబడుతుంది. ఇక వీళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్స్ ఒకసారి మనం చూసుకుంటే నెంబర్ 10 ప్లేయర్ వచ్చేసి చరిత్ అసలంకని 75 lakhs పెట్టి తీసుకున్నారు. బట్ బ్యాకప్ గానే ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్లేయింగ్ గేమ్ లో ఇతనికి ఛాన్సే రాలేదు. సో దట్స్ వై ఇతన్ని రిలీజ్ చేసే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది. అండ్ ఆక్షన్ లో ఇంకా ఇతని కన్నా మంచి ప్లేయర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చూసే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఇక నెంబర్ 9 ప్లేయర్ వచ్చేసి రిచర్డ్ గ్లీసన్ ని రిప్లేస్మెంట్ గా తీసుకున్నారు 1 crore పెట్టి. బట్ ఒక మ్యాచ్ ఆడిండు, ఒక వికెట్ తీసుకున్నాడు. బట్ ఎకానమీ చూసుకుంటే చాలా అంత టెరిబుల్ గా కనబడుతుంది. ఓవర్కైతే దాదాపు 11 అయితే ఇచ్చిండు. సో కాబట్టి ఇతన్ని 100% రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. దట్టు ముంబై ఇండియన్స్ కి స్టార్స్ అయితే అవసరం అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని రిలీజ్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక నెంబర్ 8 పేరు వచ్చేసి ముజీబుర్ రెహమాన్ కూడా వీళ్ళైతే రిలీజ్ చేసే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది. గత సీజన్ లో గజన్ఫర్ రిప్లేస్మెంట్ గా తీసుకున్నారు. న్యూస్ ప్రకారం గజన్ఫర్ నే రిలీజ్ చేస్తాం అనుకుంటున్నారు. సో కాబట్టి ముజీబ్ను కూడా రిలీజ్ చేయొచ్చు. 2 crores పెట్టి తీసుకున్నారు. ఒక మ్యాచ్ ఆడిని, ఒక వికెట్ తీసుకున్నాడు, 14 ఎకానమీ. ఇక నెంబర్ 7 ప్లేయర్ వచ్చేసి జానీ బైర్స్టో 5.25 crores పెట్టి తీసుకున్నారు రిప్లేస్మెంట్ గా, ఓన్లీ ఫర్ ప్లే ఆఫ్స్. ఆ 2 మ్యాచ్లో కూడా చాలా బిగ్ ఇంపాక్ట్ అయితే చూపించింది మనోడు. 2 మ్యాచ్లో 85 runs అయితే స్కోర్ చేసిండు. దట్టు స్ట్రైక్ రేట్ చూసుకుంటే 184. చాలా బెటర్ రాణించినప్పుడు కూడా. బట్ అన్ఫార్చునేట్లీ ముంబై ఇండియన్స్ కి అవకాశం అయితే లేదు రిటర్న్ చేసుకుందామన్నా కానీ. ఎందుకంటే కొత్త రూల్ ప్రకారం ఓన్లీ ప్లే ఆఫ్స్ కే ఇతన్ని రీప్లేస్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దట్స్ వై మళ్ళీ రిటర్న్ చేసుకునేదానికి అవకాశం అయితే లేదు. ఆక్షన్ లో మళ్ళీ బైబ్యాక్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 6 ప్లేయర్ వచ్చేసి క్రిషన్ శ్రీజిత్ 30 lakhs పెట్టి తీసుకున్నారు గత డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ చూసి. బట్ రీసెంట్ గా చూసుకుంటే మరి డొమెస్టిక్ లో అంత పెద్ద ఫామ్ అయితే లేదు కాబట్టి ఇతన్ని రిలీజ్ చేసే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. ఇక నెంబర్ 5 ప్లేయర్ వచ్చేసి రాజ్ బావా 30 lakhs పెట్టి తనైతే తీసుకున్నాడు. 3 మ్యాచ్లకు అయితే అవకాశం ఇచ్చిండు. దాంట్లో పెద్దగా బౌలింగ్ లో అవకాశం రాకున్నా కానీ బ్యాటింగ్ లో 8 runs అయితే కొట్టిండు. సో కాబట్టి మరి ఇతన్ని కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 4 ప్లేయర్ వచ్చేసి రిషి టోప్లీ 75 lakhs పెట్టి అయితే తీసుకున్నారు. బట్ గత సీజన్ లో ఎక్కువ ఆడటానికి అయితే అవకాశం అయితే రాలేదు. ఒక మ్యాచ్ ఆడిండు, దాంట్లో ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు. ఎకానమీ చూసుకుంటే 13 అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి మరి ఇతన్ని రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. దట్టు ఇతనికి యూజువల్ గా ఎక్కువ ఇంజురీస్ అయితే అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని రిలీజ్ చేసే అవకాశం మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 3 ప్లేయర్ వచ్చేసి లీజర్డ్ విలియమ్స్ అని కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. గత సీజన్ లో 1 crore పెట్టి అయితే తీసుకున్నారు. బట్ ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఇతనికైతే ఇంజూరీ అయింది. సీజన్ మొత్తానికి రూల్ అవుట్ అయిండు. అండ్ రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ లో కూడా మనకైతే కనబడుతున్నాడు. సో కాబట్టి ఇతను కూడా ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 2 ప్లేయర్ వచ్చేసి అల్లా గజన్ఫర్ ను కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. 4.8 crore పెట్టి అయితే తీసుకున్నారు ఆక్షన్ లో. సేమ్ ఇతను కూడా ఒక్క మ్యాచ్ ఆడకుండానే రూల్ అవుట్ అయిండు ఇంజూర్ కారణంగా. సో కాబట్టి ఒకవేళ మాకు మిస్టరీ స్పిన్నర్ కావాలనుకుంటే మేబీ ఆలోచించవచ్చు. ఆక్షన్లో మళ్ళీ బైబ్యాక్ చేయొచ్చు.
బట్ ఆల్రెడీ వీళ్ళకి మిచెల్ శాంటర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మరి ఇతన్ని రిలీజ్ చేసే అవకాశమే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 1 ప్లేయర్ వచ్చేసి దీపక్ చాహర్. దీపక్ చాహర్ ని 9.25 crores పెట్టి తీసుకున్నారు. 14 మ్యాచ్లు ఆడిండు, 11 వికెట్లు మాత్రం తీసిండు. ఎకానమీ కూడా టర్బుల్ గా నడుతుంది. ఓవర్కి అయితే 9.17 అయితే ఇచ్చిండు. ఒకళ్ళు ఇట్ట ముంబై ఇండియన్స్ కి మళ్ళీ కావాలని కూడా ఇట్ట ఇతన్ని రిలీజ్ చేసి ఆక్షన్ లో కూడా మళ్ళీ బైబ్యాక్ చేయొచ్చు ఇంకా తక్కువ అమౌంట్ కి. బట్ ఓవరాల్ చూసుకుంటే దీపక్ చాహర్ గత సీజన్ లో మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్ మనకైతే కనబడ్డది. గైస్ ఓవరాల్ చూసుకుంటే మరి ఈ 10 మందిని ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. దాంతో వీళ్ళకు దాదాపు 30 crores అయితే పర్సులు అయితే ఉంటాయి. దాంతో ఇంకా ఆక్షన్ లో మంచి మంచి ప్లేయర్స్ పైన వీళ్ళు టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. గైస్ మరి మీరేమంటున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మరి ముంబై ఇండియన్స్ ఎవరిని రిలీజ్ చేసుకుంటది, ఎవరిని రిలీజ్ చేస్తుంది, అండ్ ముంబై ఇండియన్స్ ఆక్షన్ లో మరి ఎవరిని టార్గెట్ చేసేది అనేది మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.